మీరు ఆ స్పీకర్ తర్వాత స్పీకర్ స్థానంలో కాబోతున్నారు త్వరలో. ఏంటి అసలు ఇప్పుడు ఇంతకుముందే వినిపించాను, మీరు విన్నారో లేదో, కావాలంటే మళ్ళీ వినిపిస్తాను. మేము కాంగ్రెస్లో చేరామని స్వయంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ చేరిన సందర్భంగా. అప్పుడు చేరినప్పుడేమో కాంగ్రెస్లో చేరినామంటారు, ఇప్పుడు స్పీకర్కి ఇచ్చే వివరణేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కాంగ్రెస్లో చేరలేదంటారు. ఏంటి అంటే జనానికి అర్థం కాదా, జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికా? అంటే ఒక ఎమ్మెల్యేలు ఒక ప్రజాప్రతినిధుల స్థాయిలో ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా పదవి కోసం ఇలా చేయడాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? రామచంద్ర గారు చెప్పండి. ఆడియో మ్యూట్లో ఉంది మీది. హలో చెప్పండి, ఇప్పుడు చెప్పండి, వినబడుతుంది. రామచంద్ర గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను అడిగిన క్వశ్చన్ మీకు నచ్చిందా? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి దయచేసి, బ్రేక్ అయింది. అదే ఇప్పుడే మేము పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు మాట్లాడిన మాటలు వినిపించాం, మీకు కావాలంటే మళ్ళీ వినిపిస్తాను. అది వాళ్ళంతా తాము కాంగ్రెస్లో చేరాం, ప్రభుత్వంలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు, చేరిపోయామని చెప్తున్నారు. ఆ విజువల్స్లో కూడా క్లియర్గా, సరే సీఎం దగ్గరికి అభివృద్ధి కోసం పోవడం తప్పులేదేమో, పక్కన పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు అక్కడ, కండువా కప్పిన దాంట్లో. ఆ కండువాలు దేవుడు కండువాలు అంటున్నారు. అప్పుడు పార్టీ మారామన్నారు, ఇప్పుడు పార్టీ మారలేదని స్పీకర్కి వివరణ ఇచ్చారు. ఏంటి ఒక ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా పదవి కోసం ఇలాంటి గేమ్స్ ఆడడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఎందుకంటే స్పీకర్ తర్వాత ఆ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా త్వరలో మీరు ఉండబోతున్నారు. ఆ వ్యవస్థకే కొంత ఇబ్బందికరంగా ఉందని ఒక చర్చ బయట జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు? ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న స్పీకర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కానీ లేదంటే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో కానీ పార్టీ ఫిరాయింపులు అనేది ఇది మొదటిసారి కాదు. అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా మరి స్పీకర్ గారు ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో నోటీస్ కి వారు ఇచ్చే వివరాలు అంటే వివరణ అనేది ముఖ్య ప్రాధాన్యమైతే తప్ప ఇప్పుడు మనం ఏదో ఊహించుకొని చెప్పడమో లేకపోతే ప్రజలు చర్చించుకోవడమో గతంలో మనం మాట్లాడింది అనేది చట్టపరంగా అది కన్సిడరేషన్ కి రాకపోవచ్చు. సరే ఏమైనా వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చినామని కాంగ్రెస్ పార్టీలో వచ్చినామని చెప్పి చెప్తారా, లేదంటే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని కేవలం కలవడానికే వెళ్ళామని చెప్తారా అనేది వారి వివరణలో వచ్చిన దాన్ని బట్టి మనం దాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. సరే ఏదేమైనా ఈ ఆచరణను ఈ సాంప్రదాయాన్ని మరి తెలంగాణలో మరి రాజకీయ భాష సంస్కృతిని మరి ఎవరు గతంలో ఎవరు చెడగొట్టిరు అనేది కూడా ఈ దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి వాస్తవాలు తెలిసిందే. సరే ఏదేమైనా చట్టపరంగా సుప్రీంకోర్టు మరి ప్రభుత్వానికి ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు దాన్ని చట్టపరంగా స్పీకర్ గారు మరి స్వీకరించి అదేవిధంగా ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వడం అనేది ఒక ప్రజాస్వామికంగా స్పీకర్ గారు ముందుకు సాగుతున్నారనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజాప్రభుత్వంలో కొంత మరి ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా రాజ్యాంగ విలువల్ని మరి కాపాడే విధంగా ఈ మా చర్య స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఉందని చెప్పి భావిస్తా ఉన్నా. తప్పకుండా వారు ఇచ్చే ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణను బట్టే భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయాలు తీసుకోబడుతుందని చెప్పేసి భావిస్తున్నాను. ఏంటి అంటే ఉప ఎన్నికలకే భయపడుతున్నారా? కారణం అదేనా? ఎందుకు అంటే రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు, పార్టీ మారితే వాళ్ళపై ఇమ్మీడియట్ అనర్హత వేటుపడాలి, అసలు అందులో ఎలాంటి విచారణ అక్కర్లేదు, ఏది అక్కర్లేదని. అయితే ఇక్కడ పార్టీ మారడమే కాదు, అక్కడ సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా నిర్ణయం తీసుకోమని స్పీకర్ని ఆదేశించినా ఎందుకు భయపడుతున్నట్లు? మీరేమన్నా ఉప ఎన్నికలు వస్తే మొత్తం ఓడిపోతామని భయం ఉందా, లేకుంటే ఇంకేదైనా కారణం ఉందా? ఎందుకంటే వాళ్ళు తప్పు చేశాం కాబట్టి మేము చేస్తే తప్పేంటనా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అంటే గతం సరే ప్రస్తావించొద్దని నేను అనుకున్నా. వాళ్ళు తప్పు చేశారండి, వాళ్ళు తప్పు చేసినా మనం సరిగ్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒకటండి, వారు 85 సీట్లు 2018లో 85 సీట్లు ఇచ్చినా గానీ దాదాపు 20 మందిని పార్టీలో చేర్చుకొని మరి 100 సీట్లకు చేసుకున్నారు గత ప్రభుత్వం. మరి ఆనాడు అంటే తప్పు చేస్తే తప్పు, గతం వేరు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యూషన్ వేరని శ్రవణన్న మాట్లాడడం కూడా సరే నాకు కూడా కొంత అంటే బాధాకరంగా ఉంది. సరే ఎవరు పార్టీ లైన్ లో వారు మాట్లాడుతున్నారు అనేది
నాకు శ్రవణ మాట్లాడుతున్న తర్వాత నాకు అంటే మీ అర్థమైంది. మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏదేమైనప్పుడు కదా అది. సుప్రీం కోర్టు డైరెక్షన్ కి మేము కట్టుబడి ఉన్నాము. మా ప్రభుత్వం దాని మీద కట్టుబడి లేరా? మీ మేనిఫెస్టో కట్టుబడి లేరా? అదే ఇప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశంలో ఇది పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తే తప్పకుండా ఇప్పుడు వారి రాహుల్ గాంధీ గారి అంటే వాదన కానీ లేకపోతే వారి ఫైట్ దేనికోసం రాష్ట్రాల్లో ప్రభుత్వాలనే కూలగొట్టే పరిస్థితి బీజేపీ తీసుకుపోతుంది కాబట్టి అక్కడ పార్లమెంట్ లో ఒక బిల్లు ప్రభుత్వం మారిన వెంటనే ప్రభుత్వాలు ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది ఒక కాన్స్టిట్యూషనల్ మరి ఒక జీవో పైన ఒక అమెండ్మెంట్ జరగాలనేది వారి ఫైట్. అయితే గతంలో 85 మంది గెలిచినా గానీ 100 సీట్లకు పైన పెంచుకొని మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన ప్రభుత్వాలు కోర్టు పోవడం ఎంతవరకు మరి సమంజసం చెప్పండి. వారు ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన వాళ్ళే ఒక ఏకఛత్రాధిపత్యంగా నియంతలాగా మరి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూనే ప్రజల ధనాన్ని కూలగొట్టి మరి ప్రజల్ని మరి మభ్యపెట్టి 10 సంవత్సరాలు కాలయాపన చేసి ప్రజల్ని అన్ని విధాలుగా నష్టం చేసి మరి ఈ రోజు వారు మరి పార్టీ 10 మంది మారి ఉండొచ్చు. ఆ టైంలో అభివృద్ధి కోసం మారిన వాళ్ళే ఈసారి మారుతారంటే అనే సంకేతాలే పోతాయి తప్ప అంటే వారి ప్రభుత్వంలో ఒక విధంగా మరి వేరే ప్రభుత్వం రాగానే ఒక విధంగా సుప్రీంకోర్టుకో హైకోర్టుకో ఆశ్రయించడం కూడా అది ఎంతవరకు సమంజసం అనేది కూడా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి. సరే ఏదేమైనా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే ఇది మా పరిధిలో నిర్ణయం తీసుకునేది కాదు. ఎందుకంటే చట్టసభలు అసెంబ్లీ గాని మండలి గాని అక్కడ రాజ్యసభ పార్లమెంట్ గాని వారికి స్వయం సంతృప్తి ఉంటది. అక్కడ వారు స్వయం నిర్ణయాలు వారు మాత్రమే తీసుకోగలుగుతారు కాబట్టి వారికి ఒక టైం లిమిట్ చేస్తూ ఆ టైం పీరియడ్ అంటే లిమిటేషన్ ఇస్తూ మరి నిర్ణయాలు స్పీకర్ గారే తీసుకోవాలని చెప్పారు తప్ప స్పీకర్ గారు చేయకపోతే మేము తీసుకుంటామని ఎక్కడ వారు అనలేదు. సరే ఏదేమైనా స్పీకర్ గారు కూడా ఇమ్మీడియట్ స్పందించి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. వారి వివరణను బట్టి తప్పకుండా ప్రజాస్వామికంగా మా నిర్ణయం ఉంటది భవిష్యత్తులో. ఇప్పుడు బై ఎలక్షన్ కి భయపడి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఎప్పుడండి? సుప్రీంకోర్టు అది ఈ జడ్జిమెంట్ బట్ వెరీ ప్రిన్సిపల్ 2021 వెరీ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ ఆధారంగా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ చేసింది తెలంగాణ 24లో. గారు ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదామని ఇచ్చారు, వాళ్ళకి దాదాపు క్లియరెన్స్ ఇస్తారేమో అని ఒక చర్చ ఉంది. కానీ మిగిలిన ఇద్దరి గురించి కూడా మాట్లాడదాం. కడియం శ్రీహరి ఆయన వాళ్ళ కూతురు ఎంపీగా నిలబడింది, దానిపై సైన్ చేశారు, ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీపై పోటీ చేశారు. వాళ్ళ విషయంలో కూడా ఇంకా అలానే ఉంటుందా నిర్ణయం? ఎలా ఉండాలి అంటే మీరు ఒక నాయకుడిగా చెప్పండి. తప్పకుండా నిర్ణయాలు స్పీకర్ గారి నిర్ణయాలు ప్రజాస్వామికంగా ఉంటుందని నేను భావిస్తున్నా. కానీ ఒకటేంటంటే తెలంగాణ సమాజానికి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా టీఆర్ఎస్ పార్టీ వారి నిర్ణయాలు వారి పోకడ ఉందనేది నేను ఆ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. గతంలో కడియం శ్రీహరి ఏ పార్టీ నుంచి ఫస్ట్ టైం గెలిచిండ్రు, వారిని ఏ పార్టీ నుంచి వీళ్ళు మంత్రిని చేసిరు, సబితా ఇంద్రారెడ్డి గారు ఏ పార్టీ నుంచి గెలిస్తే మరి మంత్రిగా అదేవిధంగా కలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి వాళ్ళు ఏ పార్టీలో గెలిస్తే ఏ పార్టీలో మంత్రి పదవులు ఇచ్చారు, అవి కూడా ఒక విధంగా చర్చలో వస్తాయి కదా. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, అన్ని చర్చకు రావాల్సిందే. ఉప ఎన్నికలు దేవాలనుకుంటున్నారు, అది వచ్చేలా స్పీకర్ గారి నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగానే కాపాడే విధంగానే ఉండాలని చెప్పి నేను కూడా భావిస్తాను. ప్రజాస్వామ్య